ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పోలింగ్ బూతుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసింది. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వేసుకోవచ్చని పోలింగ్ కేంద్రాలకు సూచనలు చేసింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆదర్శంగా నిలిచినటువంటి ఒక పోలింగ్ బూత్ నుంచి ఎలక్షన్ అధికారులతో నల్గొండ నియోజకవర్గంలో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మోడల్ పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ నియోజకవర్గం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే తమ హక్కును ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆహ్లాదకరమైన వాతావరణం, పండుగ వాతావరణం కనిపించేలా తోరణాలు, పచ్చని వాతావరణంలోని ఇప్పటికీ ఈ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇక్కడ సంబంధించినటువంటి బూత్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే బూత్ లో చేరుకున్నారు. ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తిగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ప్రలోభాలకు ఇది కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా పదే పదే ఎలక్షన్ కమిషన్ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించింది కూడా పూర్తిగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి సమన్వయం చేస్తూ పూర్తిగా అధికారులను ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో అందరినీ అధికారం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రక్షణ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ సంబంధించిన ఫోర్స్ను బెటాలియన్ సంబంధించి అయితే రక్షణ సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ కూడా సమన్వయం చేస్తున్నారు. ప్రస్తుతము పూర్తి స్థాయిలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు రావడానికి కూడా పూర్తి స్థాయిలో వారికి వాటర్ అయితే శానిటైజర్ అయితే ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం బూత్ లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఎవరైతే ఓటు వేసుకోవడానికి వస్తారో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థుల సంబంధించినటువంటి డేటా పూర్తిగాను ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తమ వాల్ పోస్టర్లోని సంబంధించిన నోటీస్ బోర్డులో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వాళ్ళు వివిధ హోదాలో ఉన్నటువంటి సంబంధించిన అధికారులు కూడా ఈ బోర్డులో ఉన్నటువంటి అధికారికంగా సంబంధించినటువంటి వ్యక్తుల ఫొటోస్ ఏమైనా మిస్ అయినప్పటికీ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధించిన నోటీస్ బోర్డులో ఎవరైతే పోటీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా పొందుపరిచారా లేదనేది స్పష్టంగా పరిశీలిస్తూ ఎవరైతే ఓటరు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వారికి మాత్రం పూర్తి స్పెషాలిటీ కలిగిస్తున్నారు. దాంతోపాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు పూర్తిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలి, పూర్తిగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లకు పూర్తిగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ పోలింగ్ బూత్లోని 102/92 సంబంధించినటువంటి పోలింగ్ బూత్లోని ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే సంబంధించినటువంటి సిబ్బంది ఎలక్షన్ గైడ్ ప్రకారం ఇప్పటికీ ఈ బూత్లోకి చేరుకోవడం జరిగింది. ఈ సమయానికి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి యంత్రాంగానికి ఏ విధంగా ఓటుకు వినియోగించుకోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓవరాల్గా సంబంధించిన హాల్లోకి వచ్చినట్లయితే ఈ విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి అధికారులు ఇప్పటికే చేరుకున్నారు. సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఓవరాల్గా ఉన్నటువంటి సీట్లు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. ఉన్నత అధికారులు ఇప్పటికీ వారికి కేటాయించినటువంటి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో అయితేనేమి మార్కింగ్ చేసుకోవడానికి సంబంధిత అధికారులకు జారీ చేసినటువంటి నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈవీఎంలు మొరాయించకుండా గతంలో ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ ఈవీఎంలను కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఉన్నతాధికారులు చెప్పిన విధానాలను పరిశీలిస్తూ వారు ఇప్పటికే ఈ బూత్లకు సంబంధించినటువంటి పూర్తి అవగాహనతో పూర్తి సిబ్బందితో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఈ బూత్కు సంబంధించినటువంటి అధికారి పిఓ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మనకు సీసీ ఫుట్వేర్ చేశారు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలింగ్ జరపడానికి అనేక రకమైన ఎలక్షన్ కమిషన్ చేశారు. మీరు ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్కి సంబంధించిన సంఖ్య ఎంత ఉన్నది, మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఏ విధంగా అమలు పరుస్తున్నారు? మాది పిఎస్ నెంబర్ 102 అండి, పోలింగ్ స్టేషన్ నెంబర్ 102. మాకు మొత్తం అలాటెడ్ ఓటర్స్ 1026. నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ని కె శ్రీకృష్ణ. మాకు 2 విడతల ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఇవ్వటం జరిగింది, మంచిగా నేర్చుకున్నాము. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా రేపు పూర్తిగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుపుకుంటాము. మంచిగా 4 సిబ్బంది ఉన్నామండి. మేము పిఓ, ఏపీఓ గారు మరియు 2 ఓపీఓస్. చెప్పండి, ఎలక్షన్ సంబంధించినటువంటి ఇప్పటికే ముందు గైడెన్స్ ఇచ్చారు. ఈ బూత్లకు సంబంధించి ఓటు వినియోగించుకోవడానికి ఎలాంటి మీరు ఇవ్వాలి, ఏమాలాంటి స్లిప్స్ తేవాలని మీరు చెప్తున్న ఓటర్స్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు గుర్తింపు కార్డులు ఏమేమి తేవాలని బయట పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఉదాహరణకు మన ఆధార్ కార్డు కావచ్చు, ఎపిక్ కార్డు కావచ్చు, బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్ సంబంధించిన అపాయింట్ కాపీ కావచ్చు, ఫోటో ఐడి అనేది కంపల్సరీ ఉండాలి.
ఓటు ఐడి ఉన్న తర్వాత మేము ఓటు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని వెరిఫికేషన్ చేసుకొని. రేపు ఉదయం ఓట్లకు సంబంధించి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పటికి ఎండింగ్ దాని టైమింగ్ చెప్పండి. ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ స్టార్ట్ చేస్తామండి. 7 o'clock వరకు మాక్ పోలింగ్ పడ్డ ఓట్లు ఏజెంట్లకు చూపించి అన్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ యూనిట్ ఆన్ చేసి ఖచ్చితంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందండి. సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుందండి, పోలింగ్ క్లోజ్ అవుతుంది 5 o'clock. ఒకవేళ కనుక 5 o'clock తర్వాత కనుక బయట ఇంకెవరైనా మిగిలిపోయి ఉన్నట్లయితే వాళ్ళకు వెనక నుంచి ఓటర్ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా 5 o'clock వరకు పోలింగ్ స్టేషన్లకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఓటు వేయించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఏ విధంగా చెప్పారో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా ఓటాకు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రొసీడింగ్ ఆఫీసర్స్ వారితో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే పోలింగ్ బూత్లో సంబంధించినటువంటి అలంకరణ అయితేనేమి సంబంధించింది ఇక్కడికి నుంచి చూసినట్లయితే స్ట్రేట్గా మనకు బూత్లో ఓటాకు వినియోగించుకోవడానికి ఒక స్పష్టంగా ఒక డబ్బాను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈవీఎంలతో పాటు ఇవన్నీ సీక్రెట్గా తను ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నాడో అక్కడ వేయడానికి కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల గైడ్స్ ప్రకారమే ఎవరైతే ఏ దిశలో అయితే పెట్టాలో అక్కడే పెట్టి వాళ్ళు మార్కింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన అధికారులకు కూడా సూచన ఇచ్చారు. ఏదైతే ఓటకు వినియోగించుకోవడానికి వచ్చిన క్రమంలో ఏదైతే అలారం మోగుతుందో దాన్ని కంపల్సరీగా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నతాధికారులు కూడా గైడ్ చేస్తారు. ఓటకు వినియోగించుకునే పద్ధతిని కూడా అతను వేసాడా లేదా ఏదైతే ప్లేస్ పోయినప్పుడు దాన్ని పూర్తిగా ధృవీకరించే వరకు అతను ఓటుకు వినియోగించుకున్న తర్వాతనే అతను ఎగ్జిట్ చేస్తారు. అతను పోయే ముందు కూడా పూర్తిగా ఇలాంటి స్క్రిప్ట్ ఇలా మలచాలి, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి రిసిప్ట్స్లో పాటు వాళ్ళని ధృవీకరించి మాత్రమే పోలింగ్ సంబంధించినటువంటి వేయడానికి వాళ్ళకు రిసిప్ట్ అనౌన్స్ చేస్తారనేది కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఓవరాల్గా 12 నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి బూతులలో కూడా ఇప్పటికే అధికారులు చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించిన గైడ్స్ చేస్తూ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఇది కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఓటర్లు కూడా స్వేచ్ఛగా తమ ఓటాకును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా తమరు ఎన్నుకోవచ్చని కూడా ఇక్కడ వివిధ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తిగా అవగాహన కల్పించినట్టు కూడా జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ కాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, అమ్మా న్యూస్.